10th Maths, surface areas and 1, exercise 12.2, question number 4. So, ఇక్కడ చూడండి, a pen stand made up of wood in the shape of a cuboid with 4 conical depressions to hold pens. The dimensions of cuboid are 15 centimeters by 10 centimeters by 3.5 centimeters. The radius of each depression is 0.5 centimeters and their depth is 1.4 centimeters. Find the volume of wood in entire stand. ఇక్కడ క్వశ్చన్ మీకు జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక వుడ్ ఉంది, అది క్యూబాయిడ్ షేప్లో ఉంది. క్యూబాయిడ్ ఈజ్ ద బేస్ ఆఫ్ రెక్టాంగిల్ యొక్క బేసే కదా. సో రెక్టాంగిల్ని బేస్ చేసుకొని మనం క్యూబాయిడ్ చేస్తాం. ఇది వుడ్. సో ఇది వుడ్ అయితే దీంట్లో పెన్స్ పెట్టారు ఒక 4, 1 2 3 4. ఈ 4 ఈ యొక్క డిప్రెషన్ ఏ షేప్లో ఉంది? కోనికల్ షేప్లో ఉంది. ఇటు యొక్క హోల్స్ మీకు అదే డయాగ్రామ్లో కూడా చూపిస్తారు. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఈ 4 పెన్స్ ఉన్నాయి, ఓకేనా? ఇవి ఏ షేప్లో ఉన్నాయి? కోన్ షేప్లో ఉన్నాయి. సో సంథింగ్ లైక్ దిస్. ఇలా కోన్ షేప్లో ఉన్నాయి 4 డిప్రెషన్స్ ఆ క్యూబాయిడ్ వుడ్లో, ఓకేనా? సో ఉంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి కాంబినేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలని మీకు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ సాలిడ్ కాంబినేషన్ చూసుకుందాం. సో ఇక్కడ సాలిడ్ కాంబినేషన్ ఏముంది? ఫస్ట్ టోటల్ ఏముంది? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఉంది, అంతేనా? మైనస్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎందుకు మైనస్ చేస్తున్నాం? ఇప్పుడు ఇది వుడ్రా, ఈ వాల్యూమ్ ఆఫ్ వుడ్ మొత్తం మనకు కనుక్కోవాలి అసలు ఎంత వాల్యూమ్ ఉంది అనేది. సో దీంట్లో నేను 4 పెన్స్ పెట్టాను. 4 పెన్స్ ఎలా ఉన్నాయి? కొనికల్ డిప్రెషన్స్ పెట్టాను. అంటే ఈ 4 హోల్స్ తీసేయాలిగా నాకు వాల్యూమ్ కావాలంటే. ఈ 4 హోల్స్ ఎలా ఉన్నాయి? కోన్ షేప్లో ఉన్నాయి. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ 4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోనేగా, అంతేనా? సో ఇప్పుడు ఈజీగా మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ మనం రాసుకుందాం, ఆ క్వశ్చన్ అయిపోద్ది. సో చూద్దాం. సిలిండర్ గివెన్ దట్ సిలిండర్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఏమి ఇచ్చాడు? లెంత్ ఎంత ఇచ్చారమ్మా? లెంత్ 15, బ్రెడ్త్ సో బి అనుకోండి 10 సెంటీమీటర్స్, హైట్ 3.5 సెంటీమీటర్స్. ఇక్కడ ఇంకొకటి ఏముంది? వాల్యూమ్ ఆఫ్ కోన్ గురించి రాద్దాం. సో కోన్ యొక్క రేడియస్ మీకు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, డిప్రెషన్. సో ద రేడియస్ ఆఫ్ ఈచ్ డిప్రెషన్ ఈజ్, సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.5 సెంటీమీటర్స్. అలాగే దాని యొక్క డెప్త్, సో హైట్ ఎంత ఇచ్చారు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇంకా సమ్ చేస్తే అయిపోద్ది. చూద్దాం. సాలిడ్ కాంబినేషన్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్. సో నేను షార్ట్ కట్లో రాస్తున్నాను. వి అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కాదు, సిలిండర్ కాదు ఇక్కడ ఇచ్చింది, క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఇది మొత్తం క్యూబాయిడ్ షేప్ కదా. నేను సమ్లన్నీ సిలిండర్లో ఉండేసరికి సిలిండర్ వచ్చేసింది. క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 2 ఇంటూ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? సో 2 ఇంటూ 1/3 πr² హెచ్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ చూడండి, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 15 ఇంటూ 10 ఇంటూ 3.5 మైనస్ 2/3 ఇంటూ 22/7 ఇంటూ r². ఆర్ వాల్యూ అంతా 0.5. అంటే 0.5ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2గా రాసుకోవచ్చు. సో 1/2 ఇంటూ 1/2 హెచ్ 1.4ని మనం ఎలా రాసుకోవచ్చు? 14/10గా రాసుకోవచ్చు. సో 14/10. సో ఇక క్యాన్సిలేషన్ చూద్దాం. 15 10s are 150. సో 150 ఇంటూ 3.5 0 5 5s are 25 5 1s are 5 plus 2 7 3 zeros are 0 3 5s are 15 3 1s are 3
+2 3 1 0 3 +1 4 0 5 12 సో 525.0 అంటే 525 మైనస్ చూద్దాం ఇక్కడ ఎంత వచ్చిందో జాగ్రత్తగా చెప్పి ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ 525 మైనస్ క్యాన్సిలేషన్ చూద్దాం వాల్యూమ్ ఆఫ్ 2 కాయిన్స్ 1/3 πr² ఇచ్చు కదా సో E2 క్యాన్సిల్ ఇక్కడ సారీ వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ కాదు మొత్తం మనకుంది వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ కదా ఇక్కడ 4 వస్తుంది మొత్తం ఉంది 4 డిప్రెషన్స్ కదా సో ఇది 4/3 అవుతుంది సో E2 to 4 క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగిలింది ఇంకా 7 ఈ 7 1 టైము ఈ 14లో 2 టైమ్స్ పైన రాద్దాం 22 × 2 44/3 10s are 30 చూద్దాం 44/30 2 టేబుల్ క్యాన్సిలేషన్ ఉందమ్మా 44/30 2 టేబుల్ క్యాన్సిలేషన్ చూడండి సో నెక్స్ట్ ఏమవుతుంది 525 మైనస్ ఇక్కడ 15 టైమ్స్ ఇక్కడ 22 టైమ్స్ అంతేగా సో 22/15 చూద్దాం 15 22 1 టైం సో ఇక్కడ 15 వేస్తే 7 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు 15 4 15s are 60 10 ఇక్కడ 0 పెట్టుకోవచ్చు ఎంత ఎన్నిసార్లు వస్తుంది 1 పాయింట్ సో నియర్లీ 5 టైమ్సా 6 టైమ్సా 15 సార్ 1.6 4 6 7 70 పెట్టుకుంటే 4 15s are 60 10 మిగిలింది 0 100 6 టైమ్స్ 90 సో 1.46 బార్ వచ్చింది అంటే దాన్ని మనం 1.47గా రాసుకోవచ్చు ఈ 525లోంచి 1.47 తీసేయటం రావాలి సబ్ట్రాక్షన్ చేయటం రావాలి సో ఇది ఆన్సర్ పోయింది లాస్ట్ టైం అందరికీ మ్యాక్సిమం చాలామంది ఆన్సర్ రాక 98 97 99 కాడ ఆగిపోయారు జాగ్రత్తగా చేసుకోండి సో 10 9 4 సో 3 5 3 2 5 సో 523.53 సెంటీమీటర్స్ క్యూబ్ ఇది మన ఆన్సర్ ఇక్కడ నేను క్వశ్చన్లో చూసుకోండి ఫస్ట్ సిలిండర్ అని రాశాను సిలిండర్ కాదు క్యూబాయిడ్ 2 మిస్టేక్లు చేశాను అలాగే వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ అని రాశాను వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ కాదు మొత్తం 4 డిప్రెషన్స్ కాబట్టి 4 కోన్స్ వస్తాయి అది ఆన్సర్